ఎన్నికల సందర్భంలో ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీ నిర్దిష్టమైన హామీలను ఇచ్చింది. ఎట్టికైనా మట్టికైనా ఇంతోడే ఉండాలి, వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతుల్లో పెడితే దీని భవిష్యత్తు గాఢాంధకారం అవుతుంది కాబట్టి ఉద్యమం చేసిన నేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుకోవడం జరిగింది. మిగతా రాజకీయ పార్టీల కంటే ఉద్యమంలో ఒక అడుగు ముందు ఉన్న ఆ పార్టీ అధ్యక్షుల వారు అడిగిన దానికంటే ప్రజలు ఎక్కువగా ఇచ్చారు. ఆనాడు ఆ పార్టీ నాయకులు ఆశించింది 40 నుంచి 45 సీట్లు వస్తే తెలుగుదేశంతోనో ఇంకో పార్టీతోనో ఒక పొత్తు ఏర్పాటు చేసుకొని కామన్ గవర్నమెంట్ చేయాలని పోలింగ్ నుంచి ఎన్నికల లెక్కింపు వరకు ఉన్న సందర్భంలో జరిగిన చర్చలు. కానీ ప్రజలు అలాంటి వాటికి అవకాశం ఇవ్వలే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉంటే ఆయనను బలోపేతం చేయాలి, ఆయనను బలవంతులు చేస్తేనే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, పొత్తుల ప్రభుత్వంలో రాజకీయ క్రీడలు తెలంగాణ బలి కాకూడదు అంటే చంద్రశేఖరరావు గారికి సంపూర్ణమైన మెజారిటీని ఇవ్వాలని చెప్పి తెలంగాణ సమాజం భావించి 63 సీట్లతోని అధికారాన్ని కలుపుకుంటే చంద్రశేఖరరావు గారికి తెలంగాణ సమాజం కట్టబెట్టింది. ఆయన కష్టపడ్డదానికంటే తెలంగాణ సమాజం ఇష్టపడి కలుపుకుంటే చంద్రశేఖరరావు గారిని ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. తొలి ముఖ్యమంత్రిగా వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నో త్యాగాల నేపథ్యంలో, ఎన్నో బలమైన ఆకాంక్షల నేపథ్యంలో కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. మొదటి సంవత్సరం కొత్త సంసారం ఇది. ఇంకా అధికారుల విభజన జరగలేదు. ఇది మొదటి సంవత్సరమే కాబట్టి నేను ఏమి చేయలేకపోతున్నా అని చెప్పిన మేమందరం సంయమనం పాటించినాం. రెండవ సంవత్సరం అయ్యో అప్పుడే అన్ని చేసేస్తామా, ఆ పక్కోళ్ళు ఉన్నప్పుడు 60 సంవత్సరాలలో చెయ్యని సమస్యల పరిష్కారం 2 సంవత్సరాలలోనే మేము చేయగలుగుతామా అన్న అయినా తెలంగాణ ప్రజలు సంయమనం పాటించారు. 3వ సంవత్సరం వచ్చేటప్పటికి ఎన్నికల సందర్భంలో కానీ ఉద్యమం సందర్భంలో కానీ చెప్పిన అంశాల ప్రాధాన్యతను తీసుకోకుండా కొత్త అంశాలను తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఇక్కడే కుట్ర దాగి ఉన్నది. తెలంగాణ సమాజం జాగ్రత్తగా ఉండవలసిన సందర్భం ఇది. మేము ఒకటే అడుగుతున్నాం ఈ వేదిక మీద నుంచి, తెలంగాణ సమాజంలో మొట్టమొదట ఎవరికైనా గౌరవం దక్కాలంటే, ఎవరికైనా నివాళులు అర్పించాలంటే తొలి తెలంగాణ ఉద్యమం 69లో 369 మంది చనిపోయిన వాళ్ళు, మలి ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలు ఎవరైతే చేసుకున్నారో, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ 1569 మంది కుటుంబాలకు న్యాయం జరగాలి. ఆ కుటుంబాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ బిడ్డ మీద ఉన్నది. మొదటి శాసనసభ సమావేశాలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఈ 1569 మందికి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారము, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగము, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వ్యవసాయానికి యోగ్యమైన 5 ఎకరాల భూమి, ఆ కుటుంబ సభ్యులకు ఆరోగ్యానికి సంబంధించి మొత్తం ప్రభుత్వమే భద్రత కల్పిస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు తీర్మానాన్ని ప్రవేశపెడితే పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా శాసనసభ ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో అమరవీరుల స్తూపాన్ని ప్రపంచమే అబ్బురపడే విధంగా, అమెరికా స్వతంత్ర స్వేచ్ఛా వాయువులకు ఎట్లయితే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్ లో ఏ విధంగా ఉందో, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి విగ్రహాన్ని ఏ విధంగా నిర్మించాలనుకున్నారో తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని కూడా ఆ విధంగా నిర్మిస్తామని ఎన్నికల సందర్భంగా చెప్పిండు, మేనిఫెస్టోలో పెట్టిండు. ఎన్నికల తర్వాత మేము అదే ఊహించినాం. ఖచ్చితంగా ట్యాంక్ బండ్లో బుద్ధుడి పక్కన బుద్ధుడంతటి ఎత్తులో తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను త్యాగాలను స్మరించుకునే విధంగా ఎవరైనా ఏ ప్రాంతం నుంచి వచ్చినా హైదరాబాద్కు వస్తే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించి
ఆకాశం అంత ఎత్తులో ఉన్న స్తూపాన్ని తలెత్తుకొని ఆ స్తూపం ముందర నిలబడి నివాళులు అర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మేము భావించినాం. కానీ ఇవాళ జరుగుతున్నదేందో ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పాను, ప్రభుత్వం వచ్చిన వెంబడే సమగ్ర కుటుంబ సర్వేను చేపడుతున్నా. నేను 12 గంటలలో తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజల వివరాలు సంపూర్ణంగా నా గుప్పెట్లో ఉంటాయి, కంప్యూటర్లో ఉంటాయి. ఎవరికి గొర్రె కావాలా, ఎవరికి బర్రె కావాలా, ఎవరికి ఇల్లు కావాలా, ఏ కుటుంబానికి ఏ సమస్య ఉందో వాటి అన్నిటినీ రాబడతా నా దగ్గర సమాచారం పెట్టుకొని సేవలు అందిస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పింది. మేమందరం చాలా బ్రహ్మాండమైన ఆలోచన, 60 సంవత్సరాలలో ఏ నాయకుడు చేయని ఆలోచన మా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండు. ఎస్, మనమందరం సమగ్ర కుటుంబ సర్వేకి సహకరిద్దామంటే నా నియోజకవర్గంలో పూనాలో ఉంటాడు మోత్యా నాయక్ అని, ఒక లంబాడి గిరిజన తండాలో ఉండే బతకడానికి పూనాకి వెళ్ళినోడు. రైలులో రావడానికి ఛార్జీలు సరిపోక భార్య బిడ్డల్ని రైల్లో పంపించి పూనా నుంచి కొడంగల్ నియోజకవర్గానికి సైకిల్ దొక్కుకుంటూ వచ్చింది. అంటే సమగ్ర కుటుంబ సర్వేకి అంత ప్రాధాన్యతను తెలంగాణ సమాజం ఇచ్చింది. 4 పేజీల సమగ్ర కుటుంబ సర్వేలో చివరాఖరికి ఏమేమి అడిగిండాయా అంటే, నీకు గొర్రె ఉందా, బర్రె ఉందా, కోడి ఉందా అని కూడా ఒక్కొక్క కాలం పెట్టి అడుక్కుంటూ పోయింది. 4 పేజీలలో ఇన్ని ప్రశ్నలు అడిగిన ముఖ్యమంత్రి గారు, నీ కుటుంబంలో నీ బిడ్డ ఎవరన్నా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడా? ఒకవేళ నీ బిడ్డ తెలంగాణ కోసం త్యాగం చేస్తే నీ కుటుంబం ఎలా గడుస్తుంది, వాళ్ళ తల్లిదండ్రుల జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఎక్కడ కూడా ఒక కాలం పెట్టలేదు. మేము ఆనాడే వ్యతిరేకించినాం. గొర్రె బర్రె కోడి ఈ రోజు ఉంటే ఉంటుంది, రేపు కోసుకొని తింటే పోతుంది, దానికోసం కాలం ఎందుకయ్యా? చనిపోయిన బిడ్డల వివరాలు సేకరించు నువ్వు. ఆ చనిపోయిన బిడ్డల తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీకి పంపిస్తే ఆ పిల్లలు బలమైన ఆకాంక్ష కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఆ కుటుంబం కడుపు కోతకు గురైన తల్లిదండ్రులు ఎలా బతుకుతుందో, వాళ్ళ జీవన ప్రమాణాలను ఎలా పెంచాలో నువ్వు వాటి మీద దృష్టి పెట్టకుండా కోడి కుక్క పంది కూడా కాలంలో రాసింది. ఇంట్లో నీకు పంది ఉందా అని. పందులకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణ బిడ్డలకు ఇవ్వలేదు, తెలంగాణ అమరవీరులకు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. అంటే మొదటి అడుగులోనే తప్పుటడుగు పడిందే అని చెప్పి ఆ రోజే మాట్లాడడం జరిగింది.